హాయ్ హలో వెల్కమ్ టు ఏబిఎన్. నేను మీ యామ్ని. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఒక ముగ్గురు సెలబ్రిటీస్ అయితే ఉన్నారు. వాళ్ళు ఎవరు అని చెప్తే మీకు పిచ్చకి పోద్ది, ఎందుకంటే ప్రస్తుతం వాళ్ళ హవానే నడుస్తుంది. ఎక్కడ చూసినా కూడా ఉగాది సందర్భంగా థియేటర్స్లో రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ హిట్తో ముందుకు నడుస్తుంది మ్యాడ్ స్క్వేర్ సినిమా. సో ఆ మూవీ సక్సెస్ని వాళ్ళు బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆ సక్సెస్ని మనతో కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికైతే వచ్చేసారు. సో ఆ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఏంటి అన్నది వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. హలో అండి ముగ్గురికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాలి? కంగ్రాచులేషన్స్ చెప్పాలా, ఉగాది శుభాకాంక్షలు చెప్పాలా? నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే రెండు కలిపి చెప్పేసాను. ఓకే, ఉగాది శుభాకాంక్షలు అండ్ అలాగే కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అలాగే మా కోసం మా ప్రేక్షకులు కూడా చెప్పేయచ్చు కదా ఒకసారి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు. ఓకే, ఎందుకు ఆ జోష్ ఏది సినిమాలో మామూలుగా సినిమాలో పెట్టి పెట్టి అలసిపోయామండి. ఇప్పుడు చాలా జోష్ తగ్గింది. ఎనర్జీ డ్రింక్స్ ఏమైనా తెప్పించమంటారా అయితే? అంటే మీకు కావాల్సినవి మేము తెప్పించాల్సినవి పర్లేదండి, మీరు మాట్లాడుతుంటే ఆటోమేటిక్ గా వస్తుంది మెల్లగా, ఇంకా కొంచెం ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముగ్గురికి నిజంగా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. సినిమా అసలు మామూలుగా లేదు, పిచ్చి పీక్స్ లో ఉందండి. అంటే అంత ఎంజాయ్ చేశారు జనాలు అందరూ కూడా. థియేటర్స్ లో చూసారా ముగ్గురు? నేను చూసాను. సంగీత్ ఒకటి చూడ్డం అనమాట. హి హాస్ ఎ సెంటిమెంట్. అవును, నేను విన్నాను, అడుగుదాం అనుకున్నాను. సో మీ ఇద్దరు అయితే చూడడం జరిగింది. కాకపోతే ఎక్స్పీరియన్స్ నేను థియేటర్కి వెళ్ళానండి, బయట కూర్చున్నా. నేను జస్ట్ వాళ్ళు అరుస్తున్నారా లేదా, వాళ్ళు ఎంజాయ్ మీ ఇద్దరం కూర్చొని చూసామండి. కూర్చొని చూసాం. అంటే మామ నువ్వు మల్టీప్లెక్స్ లో కూడా చూసావా? నేను చూసాను. నేను థియేటర్ లో చూసిన తర్వాత నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, మేము కామెడీ అని ప్రొజెక్ట్ చేసాం, కానీ సెకండ్ హాఫ్ లో మూమెంట్స్ కానీ పాటలకు కానీ థియేటర్లో జనాలు ఇప్పుడు పెద్ద స్టార్ సినిమా రిలీజ్ అయితే ఎలా అవుతుందో అలాంటి సెలబ్రేషన్ కనిపిస్తుందండి. సో ఐ రియలైజ్ ఫస్ట్ డే నేను రియలైజ్ అయింది ఏంటి అంటే, అది ఒక థియేటర్ సినిమా, ఖచ్చితంగా ఇది థియేటర్లో చూడాలి. మ్యాడ్ వన్కి చాలా మంది ఒక ప్రాబ్లం ఏమొచ్చిందంటే, మేము అంత తెలియదు ఎవరికి. సో మ్యాడ్ వన్ థియేటర్స్లో తక్కువ మంది చూసారు, ఓటీటీలోకి వచ్చేసరికి చాలా ఎక్కువ మంది చూసారు. సో అలాంటి మిస్టేక్ అని నేను అన్నాను. అలాంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళు మిస్ అవ్వకూడదని వీ వాంట్ దెమ్ టు గో టు థియేటర్స్ అండ్ వీ వాంట్ దెమ్ టు గో ఫిల్ థియేటర్స్ మోర్ ఫర్ ద నెక్స్ట్ కమింగ్ వీక్స్. లిటరలీ పాటకండి, స్వాతిరెడ్డి పాటకు కావచ్చు, లడ్డు గాని పెళ్లికి కావచ్చు, లిటరలీ జనాలంతా అక్కడ గుంపు అయిపోయి అక్కడ డాన్స్ చేస్తారు అనమాట. అంటే యూజువల్ గా ఒక పెద్ద హీరో సినిమాకి చూస్తాం సెలబ్రేషన్, అలాంటిది మేము ఎక్స్పీరియన్స్ చేయడం అనేది. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద ఆడియన్స్ అండి. సో మొత్తానికి ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. మరి మీరు ఎలా ఫీల్ అయ్యారు? లోపలికి వెళ్ళలేదు, బయట నుంచి చూస్తుందా? లోపలికి వెళ్ళకుండానే నాకు అరుపులు బయటకి వినపడుతున్నాయంటే ఇంకా అంతకంటే ఉందండి. బయటికి రాగానే అరుస్తున్నారు కదండి డిడి అని. సో అజ్జాలు అసలు చూస్తే ఏంటి చూడకపోతే ఏంటి, బట్ సెలబ్రేషన్ అయితే ఈ ఎక్స్పీరియన్స్. ఎందుకని చూడరు మీకు? జస్ట్ సెంటిమెంట్ అంటే ఫస్ట్ డే చూడరు, ఓకే, మంచి టాక్ వచ్చిన తర్వాత అయినా వెళ్ళి చూడొచ్చు కదా. మంచి టాక్ వచ్చిన తర్వాత మనం చూడకుండా ఏముందండి, ఇంకా యాక్టింగ్ చేసినప్పుడు డైరెక్టర్ కి నచ్చితే చాలు అనుకుంటాం, మన సినిమా చేసిన తర్వాత ఆడియన్స్ చూసి నచ్చితే చాలు అనుకుంటాం అంతే. ఓకే, సో చూడరు అనమాట థియేటర్ లో. మళ్ళీ ఇంట్లో ఇంకా ఓటీటీలో ఎప్పుడైనా వచ్చినప్పుడు అప్పుడు లాస్ట్ లో చూసుకుంటానండి. అందరికన్నా చివరి చూస్తారు మేము. లాస్ట్ నేను చేస్తాను. లాస్ట్ టైం కూడా లాస్ట్ డే అనుకుంటా, లాస్ట్ డే తీసేస్తారు, ముందు రోజు చూసాను. ఓకే ఓకే, అదొక సెంటిమెంట్ అన్నమాట. ఫస్ట్ టైం వర్కౌట్ అయింది కదా చెప్పి ఇంకా సెకండ్ అది ఎలా ఉందంటే, క్రికెట్ చూసేటప్పుడు జనాలు అందరూ ఏదన్నా ఒక బాల్ దగ్గర ఒక సిచువేషన్ అయితే వాడిని అలానే చేస్తారు, చాలా చేస్తాను. ఓకే, సెంటిమెంట్ ఎక్కువ ఫాలో అవుతారు అంతే. సూపర్ స్టిషన్ ఇది ఒక్కరే. ఓకే, సో సెంటిమెంట్ ఫాలో అవుతా అంటున్నారు. మరి ఉగాది రోజు అందరూ జనరల్ గా పంచాంగం చూసుకొని ఈ రోజు నా రాశి ఎలా ఉంది, ఇయర్ ఎలా ఉంటుంది అని కూడా చూసుకుంటూ ఉంటారు కదా. మీ ముగ్గురు ఏమైనా చూసుకున్నారు అలాగా? అసలు ఎలా చూసుకోవాలో కూడా తెలియదు నాకు. మా మమ్మీ చెప్తుందండి, చూసి చెప్పింది చాలా బాగుందంట ఇయర్, కనిపిస్తుంది కూడా. మన ముగ్గురికి చాలా బాగుందని నాకు అర్థమవుతుంది. చెప్పారా ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది అన్ని ఇలా? అవన్నీ నేను అడగనండి, ఎందుకంటే అవి తెలుసుకున్న దగ్గర నుంచి లేనిపోయిన టెన్షన్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఇంత ఆదాయం ఉందా, ఇంత వ్యయం ఉందా మనకి, సో అవన్నీ పనిచేయడం ఆపేస్తాం. వాటి మీద డిపెండ్ అవ్వడం కన్నా అవి పెద్దోళ్ళకి వదిలేయడం కరెక్ట్ ఏమో అండి. వాళ్ళు చూసుకుని వాళ్ళు బాగా ట్రాక్ లో చెప్తుంటారు కదా. సో ఇంట్లో రెస్పాన్స్ ఎలా ఉంది ముగ్గురు?
చాలా బాగుందండి. వెరీ హ్యాపీ అండి. వాళ్ళకి టైం ఇవ్వట్లేదు, అదే బాధగా ఉంది. ఇంకా సినిమా రిలీజ్ అప్పటి నుంచి ప్రమోషన్స్ అని, థియేటర్ విజిట్స్ అని తిరుగుతున్నాం. తను సినిమా ముందు కూడా కాలేజ్ విజిట్స్ అని అలా విజయవాడ అటు ఇటు వెళ్ళడం జరిగింది. సో అసలు వాళ్ళకి టైం ఇచ్చే చాలా రోజులు అయిపోతుంది. ఒక్క ఈ హడావిడి తగ్గిన తర్వాత వాళ్ళతో మేము టైం ఇవ్వలేకపోతున్నాం ఫీల్ అవుతున్నాం. వాళ్ళు చాలా హ్యాపీ అండి. మేము బిజీ ఉండాలని వాళ్ళు అనుకుంటారు కదా, అసలు వీళ్ళ గ్యాప్ ఉండదు, వీళ్ళు వర్క్ చేస్తారు ఉండాలని అనుకుంటారు కాబట్టి వాళ్ళు హ్యాపీ. కాకపోతే మాకే అరే వాళ్ళతో సెలబ్రేట్ తీసుకెళ్ళిపోతున్నాం అన్ని. అవునవును, ఫెస్టివల్ రోజు కూడా పాపం ప్రమోషన్స్ కోసం వచ్చారు. బట్ నా సైడ్ నుంచి నేను చెప్తున్నాను, ప్రమోషన్స్ చేయాల్సిన అవసరమే లేదు మీ సినిమాకి. ఆల్రెడీ మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. జనాలందరూ అంటే ఎలా ఉన్నారంటే, చూసిన వాళ్ళేమో చాలా బాగుందిరా, ఇంకోసారి వెళ్ళి చూడొచ్చు, డబ్బులు వేస్ట్ అయితే కాదు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అని అనుకుంటున్నారు. ఆ ఒపీనియన్ ఉంది జనరల్ గా. నాకు కూడా ఒకళ్ళు చెప్పారండి, వాళ్ళనే అన్న ఇప్పుడే ఫస్ట్ షో అయింది, ఇప్పుడు మ్యాట్నీకి వెళ్ళిపోతున్నాం మళ్ళీ రెండోసారి అని. సో జనాలు రిపిటేటివ్ టైమ్స్ అలా వెళ్ళడం వల్లే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓకే, అంటే మీ ముగ్గురు మధ్య బాండింగ్ ఎలా ఉంది? మ్యాడ్ 1 కానీ మ్యాడ్ 2 కానీ అందరూ కలిసి చేశారు కదా. అది మేము చేసే ప్రమోషన్స్ అన్నిట్లో తెలుస్తున్నట్టే ఉందండి ఆడియన్స్ కూడా. మేము చాలా క్లోజ్ అయ్యాము చెప్పాలంటే. అంటే ఆల్మోస్ట్ ఒక 3 years కదండి. లిటరలీ ఇంజనీరింగ్ చేసినప్పుడు 4 ఏళ్ళు చేస్తాం, దీంతో 3 years ఉన్నాం. ఆల్మోస్ట్ ఒక డిగ్రీ చేసినట్టే మాకు. యాక్చువల్లీ ఫిల్మ్ లో జీవితాన్ని డిగ్రీ మాకు కలిసి చదివే, బట్ మ్యాడ్ అనేది ఒక డిగ్రీ లాంటిది. సో ఇట్స్ లైక్ నాకు ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ నిజంగానే క్లాస్ రూమ్ లో ఎన్ని మంది ఉంటారు, మా సినిమాలో ఎన్ని మంది ఉంటారండి. అంటే లైక్ ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టర్ పొలవమని మొత్తం జనాలు. ఓకే, సో మొత్తానికి ఎంజాయ్ చేశారు అంటే. చూస్తున్నంతసేపు కూడా మేము మంచిగా ఎంజాయ్ చేసాం కదా. మరి యాక్ట్ చేసేటప్పుడు మీ ముగ్గురికి ఎలా అనిపించింది? అంటే ప్రతి సిచ్యువేషన్లో కూడా ఫన్ అన్నది ఉంది, డెఫినెట్లీ దాన్ని కంట్రోల్ చేసుకొని ఆ సిచ్యువేషన్కి ఆ ఎక్స్ప్రెషన్స్ అన్నవి మనం ఇవ్వాలి కాబట్టి కొంచెం ఏమన్నా ఇబ్బందిగా ఫీల్ అయ్యారా? అంటే కంట్రోల్ చేసుకోవాలి కదా నవ్వుని, ఎలా ఫీల్ అయ్యారు చేసేటప్పుడు? ఇప్పుడు మా లడ్డు మామతో చేయాలి అంటే చాలా కష్టం అండి. ఎందుకంటే యూజువల్గానే ఆయన పెట్టే ఎక్స్ప్రెషన్స్కే మనకు నవ్వు వస్తూ ఉంటుంది. అలాంటిది ఆయన అప్పుడప్పుడు నవ్వడం స్టార్ట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఆయన మొహం చూస్తే మాకు కదండి నవ్వు రావాలి, మమ్మల్ని చూసి ఆయన నవ్వుతుంటాడు, ఆయన నవ్వుతాడు, ఆగదు. అది ఎందుకని అడిగారు ఎప్పుడైనా? మేం కదా నవ్వాలి, నువ్వు ఎందుకు నవ్వుతున్నావు అంటే సిచ్యువేషన్ లో ఎలా ఉంటది అంటే, మీరు సినిమా చూసినట్టయితే ఇప్పుడు లడ్డు ఉన్న సిచ్యువేషన్స్ అన్ని ఒక విచిత్రమైన సిచ్యువేషన్ లో ఉంటాడు, ఫ్రస్ట్రేట్ అవుతుంటాడు. సో ఫ్రస్ట్రేషన్ చూసినప్పుడు మాకు నవ్వు వస్తుంది. మేము అది కంట్రోల్ చేసుకున్నప్పుడు మా ముఖం చూసి మరి ఆయన నవ్వు వస్తుంది ఏంటో మాకు తెలియదు, అడగలేదు. యాక్చువల్లీ డీటెయిల్ గా డిస్కషన్ పెట్టాలి ఒకసారి. అవును, యాక్చువల్ గా లడ్డు గారు ఖచ్చితంగా ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆయన స్క్రీన్ మీద కనపడటం ఆలస్యం, ఆ థియేటర్ మొత్తం గోల చేసేసారు అనమాట. అంత బాగుంది. ఈయన మధ్యలో వచ్చి పెళ్ళా పెద్దం అంటా ఉంటారు. సో చాలా నిజంగా బాగుంది. ఏం చెప్తారు లడ్డు గారి గురించి చెప్పమంటే? అందరు లడ్డు అనే పిలిచేస్తున్నారు, రియల్ పేరు వదిలేసారే కదా? అయ్యో మేమే పిలవండి. నా ఫోన్ లో లడ్డు మామనే ఉంటుంది. ఓకే, ఏం చెప్తారు లడ్డు గారి గురించి చెప్పమంటే? చాలా మంచి మనిషి అండి. ఎందుకంటే లడ్డు ఇష్టమా పండు ఇష్టమా అంటే లడ్డు ఇష్టం అంటామండి. మీ ముగ్గురు వాళ్ళిద్దరికన్నా లడ్డు గారు అంటే ఎక్కువ ఇష్టం అంతే. ఇప్పుడు ఒక కొండ మించి వీళ్ళిద్దరు ప్లస్ లడ్డు మామ హ్యాంగ్ అవుతుంటే లడ్డు మామ కాపాడతానండి. ఎందుకంటే తెలుసు సంగీతకి ఎలాగైనా మేము ఏదోలా బయటపడతాం, లడ్డు మామకి ఒక్కడికి ఆ సపోర్ట్ కావాలి అని. పైగా ఆయన యాక్చువల్లీ రియల్ లైఫ్ లో ఆయన ఇంకా చాలా సినిమాలో కనిపించేంత ఇది ఉండదు. హీఈస్ వెరీ నాలెడ్జబుల్. ఆయన ఎప్పుడు ఏదో చదువుతూ ఉంటాడు, ఆయన ఎప్పుడు వేరే వేరే భాష నేర్చుకొని ట్రై చేస్తుంటాడు ఫోన్ లో. ఆయన ఒక విచిత్ర జీవి. చూసినంత కామిక్ క్యారెక్టర్ అయితే కాదు ఆయన రియల్ లైఫ్ లో. సీరియస్ గా ఉంటారా? సీరియస్ చాలా ఫిలాసాఫికల్ అనుకోవచ్చు. ఓకే, డైరెక్టర్ గారు మంచి కామెడీగా చూపించారు. జపనీస్ నేర్చుకుంటూ ఉంటాడండి సెట్ లో కూర్చొని. సో హిస్ వెరీ నాలెడ్జబుల్. అంటే అది ఎలా అయిందంటే అండి, ఒక బంచ్ ఆఫ్ ఫస్ట్ స్టాండర్డ్ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి రాకెట్ సైన్స్ చెప్తే, రాకెట్ సైన్స్ చెప్పి కామెడీగానే కనిపిస్తాడు. సో మాకు లడ్డు అలానే కనిపిస్తుంది. ఓకే, అలాగే ఇప్పుడు మామూలుగానే సినిమాలో సెకండ్ హాఫ్ అంతా కూడా గోవాలో జరిగింది షూటింగ్ అంతా. నార్మల్గానే గోవా అంటే కొంచెం వేడి ఎక్కువగా ఉంటుంది. మరి ఆ షూటింగ్ చేసేటప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు ముగ్గురు? వేడి ఉంది కానీ వర్షాకాలం వెళ్ళామండి, ద స్టార్టింగ్ ఆఫ్ ద మాన్సూన్ అనమాట. స్టార్టింగ్ లో ఎండ ఎక్స్పీరియన్స్ అయ్యాం, వెంటనే వర్షాలు స్టార్ట్ అయ్యాయి. ఆ వర్షాల్లో తడుస్తూ, అందుకని రెయిన్ కోట్లు వేసుకునే సీక్వెన్స్లు ఉంటాయి. ఎండకి వానకి తడిచి చలికి వణికి అలా చేసాండి సినిమా. అందుకే సక్సెస్ అయింది కదా, రిజల్ట్ కనిపించింది కదా.
ఓకే, మొత్తానికి కష్టపడ్డారనమాట. అంటే ఇష్టపడి చేసాం కాబట్టి ఇష్టపడి కష్టపడ్డాము, Yeah. అంటే కష్టపడుతూ ఇష్టపడ్డాము. మొత్తానికి ఎంజాయ్ చేస్తూ చేశారు. Yeah. అంటే ఇప్పుడు మనకి అది కొంచెం కష్టంగా అనిపించినా మనం ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే కష్టంలా ఫీల్ అవ్వం అనమాట. ఆ సక్సెస్ వచ్చిన తర్వాత అసలు దాన్ని పూర్తిగా మర్చిపోతాం. అవునండి. మరి మ్యాడ్ 3 కూడా ఉంటది అనేసి 2లో అయితే అనౌన్స్ చేసేసారు. మరి 3కి సంబంధించిన స్టోరీ చెప్పారా మీకు? లేదండి, టైం ఉంది, చాలా టైం ఉందండి. అంతేనా? కొంచెం కూడా ఏం హింట్ ఇవ్వలేదన్నమాట. అంటే కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు కదండి, మా అందరికి ఒక ఇండివిజువల్ మూవీ ఒకటి చేసుకొని అండ్ దెన్ కూర్చుంటాం. ఏమున్నా వింటున్నారా మరి ఇండివిజువల్ గా మూవీ? అంటే ప్రస్తుతానికి ప్రమోషన్స్ లో బిజీగా ఉండి వినట్లేదు, కానీ నెక్స్ట్ ఇంకా అదే పనిలో ఉంటాం. ఒక 1-2 months ప్రాపర్గా విని ఎవరో ఒకరికి ఫస్ట్ ఒకరికి సెట్ అయిపోతే చేస్తున్నాడు మనం కూడా చేయాలి ఇప్పుడు అని చెప్పి మేము ఇంకా సీరియస్ అవుతామేమో. సో కొంచెం రిలాక్స్ అవుతున్నాం ప్రస్తుతానికి. ఇప్పుడే గ్రాడ్యుయేషన్ అయింది కదండి, మెల్లగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఎగ్జామ్స్ రాసి కష్టపడిపోయి ఎంజాయ్ చేస్తున్నట్టు ఇప్పుడు కష్టపడ్డారు కాబట్టి ఎంజాయ్ చేస్తున్నారు. చేయాలండి కొంచెం గ్యాప్ తీసుకొని మంచిగా. అయితే ఇప్పుడు 1/1 అంటే సింగిల్ గా సినిమా చేసిన తర్వాత 3కి సెట్కి వెళ్తారా? అంటే అంత ప్లాన్ ఏం లేదండి, ప్రస్తుతానికి అయితే మ్యాట్ 2 ఎంజాయ్ చేస్తున్నాం అండి. ఎంజాయ్ చేస్తున్నారు చక్కగా. ఓకే, సో ఇప్పుడు డైరెక్టర్ గారితో మీరు 1 చేశారు, 2 చేశారు. ఆయన గురించి ఏమన్నా కంప్లైంట్స్ ఉన్నాయా అంటే ఏం చెప్తారు? ఆయన లేరు కాబట్టి నిజంగా జెన్యూన్ గా చెప్పాలి. ఉన్నా కూడా చెప్తారు అనుకున్నది వేరే విషయం. యాక్చువల్లీ కంప్లైంట్ ఉందండి. నెక్స్ట్ టైం ఇంకెప్పుడైనా అంత ఎండలో అంత షూట్ చేసిన తర్వాత అది ఎడిట్ లో తీసేద్దాం చెప్తాను. ఎండలో షూట్ చేద్దాం కూడా అన్నాను. అది కష్టపడి ఎండలో మాడి మసైపోయిన షాట్లన్నీ మొత్తం కట్ చేసి పోయినాయి. అయ్యో, చివరికి మాకు ట్యాన్ మచ్చలు తప్ప ఏం మిగలేదు. అది కూడా మావా చేస్ సీక్వెన్స్ అప్పుడు ఆ బ్రిడ్జ్ పైన పరిగెట్టాం, గుర్తుందా? లిటరల్లీ కెమెరా వెళ్ళలేదు, ఏమి వెళ్ళలేదు అనమాట. మేము అందరం కుక్కుకొని ఒక కార్ లో ఆ రోడ్ పైకి వెళ్ళాలి. వన్ ఆఫ్ ద బిజియెస్ట్ రోడ్ అనమాట గోవాలో. ఆ బ్రిడ్జ్ పైన షూట్ చేయాలని వీళ్ళు వేరే బ్రిడ్జ్ పైన కెమెరా పెట్టుకొని మేము ఆ బ్రిడ్జ్ దాకా పోలీస్ బట్టలు వేసుకున్నా. ఆల్రెడీ ఆ పోలీస్ బట్టలు చాలా ఇబ్బందిగా ఉంటుందండి. మాకు అప్పుడు తెలిసింది బేసిక్ గా పోలీస్ వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుందండి ఆ బట్టలు వేసుకొని అలా ఉండాలంటే. వాటికి ఎక్కడికక్కడ ఇవి నీడిల్స్ అంటే పిన్స్ ఉంటాయి కదండి, ఆ పిన్స్ అవన్నీ వేసుకొని మేము కుక్కొని వెళ్ళి గుచ్చుకుంటున్నా ఒక్కొక్కటి లిటరల్లీ. సరే అక్కడ కూర్చొని పరిగెట్టడం స్టార్ట్ చేసాం అనమాట. బ్రిడ్జ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా పరిగెత్తాలి. పరిగెడుతున్నాం అలా ఒక 3 టేకులు చేసాం, పరిగెట్టాం లిటరల్లీ. అంటే అందరూ ఒకటే పేస్తో పరిగెట్టాలి. మొత్తం పరిగెట్టాం. లాస్ట్కి మొన్న సినిమా మేము చూసుకుంటున్నప్పుడు అది లేదనమాట. సో అలాంటి సీక్వెన్సెస్ చాలా ఎగిరిపోయాయి. ఎండలో కష్టపడి మొత్తం ఎత్తేసారనమాట. సినిమాలో చాలా పోయినాయండి, పర్టికులర్లీ ఎండలో ఎత్తినవి. ఎందుకంటే అంటే ఎండలో మొత్తం ట్యాన్ అయిపోయి మిగతా సినిమా అంతా కొంచెం ట్యాన్ లో కనిపించుంటాం కదా. పోనీ అంత కష్టపడి అంత కొంచెం తక్కువ అందంగా కనిపించినప్పుడు ఆ సీన్ ఉండుంటే బాగుండన్న చిన్న ఫీలింగ్ తోటి ఆ ఒక కంప్లైంట్ తప్ప ఇంకేం లేదండి మాకు. అంటే మీ ముగ్గురు క్యారెక్టర్స్ కి రియల్ లైఫ్ కి ఏమన్నా సంబంధం ఉందా? అంటే చిన్న చిన్న సంబంధాలు ఉంటాయండి, కాకపోతే మొత్తానికి ఆ క్యారెక్టర్ లో ఎవరు ఉండలేం కదా. అంటే ఇప్పుడు మనోడు స్టార్టింగ్ లో రిజర్వ్డ్ ఉండేవాడు, ఆ షేడ్ ఉంది. అలా అని నిజంగా ఇప్పుడు బ్రో ఫైట్ లో రియల్ లైఫ్ లో బ్రో అయితే చేసి ఉంటే కనుక ఇట్స్ హిస్ క్యారెక్టర్. నేను అమ్మాయిల దగ్గర ఇప్పుడు మాట్లాడాలనుకోండి, నాకు అంత ధైర్యం ఉండదు బేసిక్ గా. నాకు సినిమాల్లోనేమో మొత్తం అమ్మాయిలతో మాట్లాడతాను, అది అక్కడ నాకు డిఫరెన్స్ ఉంది. మనోడు చాలా ఇంగ్లీష్ రాదు అది అన్నట్టు ఉంటుంది కదా క్యారెక్టర్. జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు మీడియం, అవుట్ అండ్ అవుట్ ఇంగ్లీష్ మీడియం, ఇరగొట్టేస్తాడు ఇంగ్లీష్. కొన్ని పదాలు మాకు కూడా అర్థం కాదు. సో మనోడు ఆ డిఫరెన్స్ ఉంది. బట్ ఎక్కడో లీడర్షిప్ క్వాలిటీస్ విషయంలో కొంచెం డీడీలా ఉంటుంది. ఓకే, కొంచెం కలిసినాయి అన్నమాట అందరితో కూడా అన్ని కూడా. సో ఇంకా ఈ మూవీ గురించి వీళ్ళిద్దరు ఆ కంప్లైంట్ వినే వచ్చారు కదా, ఎక్స్పెక్ట్ చేస్తాను. నేను కూడా అడుగుదాం అనుకున్నానండి. పాపం వాళ్ళు అంత కష్టపడి ఎండ్ లో చేస్తే మీరు ఆ సీన్స్ ఎందుకంటే రేటింగ్ లో తీసేశారు? అంటే మామూలుగా క్రికెట్ ముందు వార్మప్ చేస్తారు అట్లాగా వీళ్ళకి ఎండను అలవాటు చేద్దామని ఆ రోజు చేయడం తప్ప మరీ తెల్లగా ఉన్నామని కొంచెం అట్లా కరెక్టే. బట్ వీడి కోసం ఎక్కువ
సో వాళ్ళకి కొంచెం వార్మప్ కింద చేసామండి. చేశారన్నమాట. సో మీ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసిందండి. దీని మీద ఏం మాట్లాడతారు అన్నది మీరే మాట్లాడుకోవాలి తర్వాత. ఏముందండి, ఇంకా మాకు కెరీర్ లో రెండు హిట్లు ఇచ్చిన డైరెక్టర్ తో ఇంకేమన్నా డిస్కషన్లు పెట్టగలం మేము. అంతే. తర్వాత మాట్లాడదాం. సో యాక్చువల్గా MAD-1 MAD-2 అయితే మామూలుగా హిట్ అవ్వలేదండి, చాలా సూపర్ హిట్ అయింది. అంటే MAD-1 అన్నది ఫస్ట్ అంటే నార్మల్గా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయ్యి తర్వాత సూపర్ హిట్ అనేసి మౌత్ టాక్ వల్ల జనాల్లోకి వెళ్ళిపోయి బాగా హిట్ అయిపోయింది. MAD-2 చేసేటప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది కదా, అంటే ఆ రీచ్ వెళ్ళాలి జనాల్లోకి. ఎలా ఫీల్ అయ్యారంటే రాసేటప్పుడు కానీ? అవునండి, అప్పుడు చాలా మంది MAD-2 స్టార్ట్ చేద్దామని అనుకున్నప్పుడు ఎవరెవరో ట్విట్టర్లో పెట్టేటోళ్ళు అనమాట. యుఎస్కి వెళ్ళి MS చేస్తూ ఒకటి చేద్దాం, తర్వాత వీళ్ళ ముగ్గురు లవ్ స్టోరీలు కంటిన్యూ చేద్దాం, లేదా జాబ్ స్ట్రగుల్స్లో వీళ్ళు బ్యాచులర్ రూమ్లో ఉంటూ ఆ బ్యాచులర్ ప్యాడ్ ఎంజాయ్ చేస్తున్నట్టు చేద్దాం అని. సో ఇవన్నీ చూసిన తర్వాత ఏదో కమర్షియల్ అని అనిపించలేదండి. థియేటర్లో మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చి ఎంజాయ్ చేయాలి అంటే ఇలాంటి పెళ్లిది ఏదో ఒకటి పట్టుకుందాం అని చెప్పేసి ఫస్ట్ లడ్డుగాడి పెళ్లి అని స్టార్ట్ అయిందండి. ఇంకా అది అలా తీసుకెళ్ళిపోయింది సినిమాని. సీరియస్లీ నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆ పెళ్లి సీన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంజాయ్ చేశారు థియేటర్ మొత్తం కూడా. అంటే ఇప్పుడు 1-2 అయితే అయిపోయింది. 1 అంతానేమో కాలేజ్ చుట్టూ ఆ పక్కన ఉన్న పరిసరాల చుట్టూ ఇలా అయిపోయింది. 2 ఏమో వీళ్ళని గోవా పట్టుకెళ్లారు. 3 ఏమనుకుంటున్నారు అని వీళ్ళని అడిగితే మాకైతే ఏం చెప్పలేదు అనేసి అంటున్నారు. మరి మీరు మాకేమైనా చెప్తారా? అదేనండి, కొన్ని అనుకున్నాను బట్ ఫైనల్ అయ్యేంత వరకు చెప్పొద్దు అనేసి. కొన్ని చెప్పొచ్చు కదా ఏమనుకున్నారు. ఇప్పుడు ఇందాక చెప్పారు కదా పెళ్లి అనేసి, లేదంటే బ్యాచులర్ లైఫ్ ఎంజాయ్ చేస్తారు. అలా 3లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 3లో ఇంకా ఎక్కువ ఫన్నేనండి. ఇంకా ఎక్కువ ఫన్, కాకపోతే కొత్త సెటప్ తీసుకెళ్దామని అనుకుంటున్నాను వీళ్ళని. అంటే వీళ్ళలా కాకుండా వేరే క్యారెక్టర్స్ ప్లే చేస్తే ఎలా ఉంటది అలాంటిది ఏదన్నా. ఓకే, అంటే ఇప్పుడు 1-2లో మాకు కనిపించిన రామ్ గారు కానీ నితిన్ గారు కానీ వీళ్ళే ఉంటారండి, బట్ వేరే క్యారెక్టర్స్ వీళ్ళే ఉంటారు. వాళ్ళ క్యారెక్టర్స్ పూర్తి భిన్నంగా ఉంటాయి అంటారా? కరెక్ట్ అండి, అంటే వీళ్ళు వేరేలాగా యాక్ట్ చేయాలి. వేరే క్యారెక్టర్ ఇప్పుడు మేక్ తప్పుగా అర్థం చేసుకున్నాం. నర్తనశాల టైప్ లో మీరే పాండవులే మీరు, బట్ కానీ వేరే క్యారెక్టర్ అట్లాంటిది ఏదైనా చేద్దామని. ఓకే, సో అలా ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట. మీరు కూడా కొంచెం చెప్పారు చూడండి, మరి ప్రాక్టీస్లు చేసుకోండి ఇప్పటి నుంచి ఎలా చూపిస్తారా అనేసి. మా ధర్మరాజు ఆయన అండి పాండవులు అయితేనే. లడ్డు సెకండ్ క్యారెక్టర్ మటుకి అందరేమోలేండి. చిచ్చి లేదండి, పాండవుల్లో సెకండ్ ఉన్నాడు కదా. ఉండడు కానీ పక్కన ఉంటారు కదా, పక్కన ఉంటారు కదా పాపం, అందుకనేసి అన్నా. వేరే సినిమా వల్ల లేదురా, మన దాంట్లో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి కదండి. సో వీళ్ళ ముగ్గురుతో పాటు ఇప్పుడు లడ్డు, శివాకి, ఆంటోనీ అనే క్యారెక్టర్కి, తర్వాత డాడీ క్యారెక్టర్, సో వీళ్ళందరూ ఉన్నారు కదండి. అందరినీ పెట్టి వేరే ఏదైనా ఇంకా ఎక్స్ట్రా ఫన్ ఏదైనా చేయాలని. సో మీ దగ్గర నుంచి మూవీ అనగానే మేము ఖచ్చితంగా ఫన్ ఎక్స్పెక్ట్ చేసేసి థియేటర్కి వెళ్ళి ప్రశాంతంగా నవ్వుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అండి. అంటే ఫన్ కాకుండా ఇంకా ఎలాంటి మూవీస్ తీయాలని ఉంది మీకు? అంటే ఎమోషన్ ఉన్న సినిమాలు కూడా చేద్దామని ఉంటుందండి, బట్ మేజర్ పోర్షన్ అంతా ఫన్. అదే జనాలంతా చాలా సఫకేట్ అయిపోయి ఉన్నారండి సినిమాల్లోకి వచ్చి. MAD-1 అప్పుడు ఎమోషనల్ సీన్ ఎప్పుడైనా ఇలా ఎమోషనల్ సీన్ అవుతుందంటే టోన్ డౌన్ చేసేదాన్ని. కామెడీ 3 సంవత్సరాలు బాధపడిన ఇంకొక రోజు బాధపడితే నిజంగానే ఎమోషనల్ అవుతుంటే ఆ వద్దులే మాకే ఇన్ని కష్టాలు ఉన్నాయి, మళ్ళీ ఈడి బాధలు నేను ఎక్కడ పట్టించుకొని అన్నట్టు ఉన్నారండి జనాలు. సో అందుకని మోస్ట్లీ ఫన్ చేస్తూ దాంట్లో ఏదైనా మంచి పాయింట్ చెప్దాము. సో మేము వెయిట్ చేస్తున్నాం. అంటే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి? అదేనండి, ఒక 1 year మా వాళ్ళంతా సోలో ఫిలిమ్స్లో బిజీగా ఉన్నారు. అది చేసేసిన తర్వాత మళ్ళీ వెంటనే సెటప్ చేద్దాం. టైం ఇవ్వట్లేదు అంటారు అయితే వాళ్ళు మీకు? అవునండి, అసలు రామ్ అయితే స్టోరీలు వినడంలోనే బిజీగా ఉన్నాడు. నేను నీకు టైం ఇవ్వట్లేదు అవునంటా వింటున్నా, నీకు టైం ఇవ్వకుండా ఎప్పుడైనా ఉన్నానా? ఏమో మరి చెప్తున్నారు ఇవ్వట్లేదని, మీరేమో ఆయనే మాకేం చెప్పలేదు అంటున్నారు. మేము ఇప్పుడే విన్నామండి, ఇప్పుడే విన్నాం మీతో పాటు. నేను కూడా ఏదో చెప్పాను. ఓకే, సో మొత్తానికి వీళ్ళ ముగ్గురుతో ఎట్లా ఉంది సెట్ లో? అంటే మొత్తం అంతా పార్ట్ 1కి కొంచెం ముగ్గురు వేరువేరుగా కొంచెం వచ్చి అలా కలవడానికి కొంచెం టైం తీసుకున్నారు. పార్ట్ 2కి ముగ్గురు కోతుల్లా తయారైపోయారు. సో వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ అయిపోయేసరికి ఇంకొంచెం ఈజీ అయిపోయిందండి ప్రాసెస్. అంటే నిజంగానే మీకు స్క్రీన్ మీద చూస్తే MAD-2లో వీళ్ళు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ అని మనకి ఎక్కడో తెలియకుండా అనిపిస్తుంది కదా. అది అనిపించడానికి కారణం వీళ్ళు నిజంగానే రియల్ లైఫ్ లో బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు కోతులు అన్నారు కదా, 1 2 3 నెంబర్స్ ఇమ్మంటే ఎవరికి ఎలా ఇస్తారు? వీడే ఫస్ట్ సెకండ్ సంగీత ఆయనే. వీడు ఎందుకు అన్ని మార్కులు కొట్టేశారు?
ఏం మాయ చేశారు ఆయన్ని? అమ్మాయిలనే కాకుండా సీతం వాకిట్లో సిరిమల చెట్లో ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఏంట్రా మావయ్య అందరినీ మంచోళ్ళు మంచోళ్ళు అంటుంటారు, ఎందుకో తెలుసా? మావయ్య అందరికన్నా మంచోళ్ళు కాబట్టి. ఆయన మంచోళ్ళు అంటారా? అంటే కోతి అన్ని క్యారెక్టర్ వాడంతే కోతి క్యారెక్టర్లు వచ్చింది ఎక్కడి నుంచి? యాంగిల్ ఉంది ఆయనకు కూడా. ఓన్లీ రైటింగ్ లో చూపిస్తారు, బయటికి బిహేవియర్ బయటికి పెట్టాడు కానీ రైటింగ్ లో కనిపిస్తుంటది. అదే వీడు అంటే అందరిలో కంటే చిన్నపిల్లాడు కదండి. సో ఇస్తున్నారు 2 సంగీత్ అండి, 3 కొంచెం డిసిప్లైన్డ్ నితిన్. డిసిప్లైన్డ్ కోతి కనిపించడం అంతే. టీచర్ల దగ్గర ఇప్పుడు జోక్ వేసి మేమందరం నవ్వుతుంటే జోక్ వేసిన మనిషి ఒకటి ఉంటాడు కదా, రీజన్ ఎవరైతే నవ్వుతారో ఆయన. సినిమాలో కూడా అదే కదా. కాదు మావా, నిజమే మావా, నాకు స్కూల్లో కూడా అదే మావా. టీచర్లు తెలియదు, స్టూడెంట్స్ కి తెలుసు. టీచర్ కరెక్ట్ గా వెనక్కి తిరిగేసరికి ఈ ఎక్స్ప్రెషన్ మార్చేస్తారు కదా, మిగతా వాళ్ళందరూ నవ్వి దొరికిపోతారు. దొరికిపోయిన వాళ్ళు కోతుల్లా కనిపిస్తారు కానీ యాక్చువల్ కోతి కరెక్ట్ గా ఫస్ట్ పార్ట్ లోను సంగీతం ప్రాంక్ చేసేది ఈయనే, సెకండ్ పార్ట్ లోను గోవాకి తీసుకెళ్లేది ఈయనే, ఏదో చేస్తుంటారు అట్లాంటి. ప్రతి క్లైమాక్స్ లో ఏదో డెవలప్మెంట్ థర్డ్ పార్ట్ లో కూడా ఏం చేస్తారన్నది వెయిట్ చేయాలన్నమాట. థర్డ్ పార్ట్ లో రామ్ హీరోని చేయాలని ఇప్పుడు మొత్తం అంతా ట్విట్టర్ యువత యుద్ధం చేస్తుంది. అవును, నేను అదే అడుగుదాం అనుకున్నాను రామ్ గారిని. సినిమాలో ఎలాగో అమ్మాయిలందరినీ కొంచెం ఫ్లడ్ చేసుకుంటూ సానుభూతి, ఆ పాప లడ్డు స్టోరీ అందరికి అడిగిన వాళ్ళకి అందరికి చెప్పేసుకుంటూ ఉంటారు. ఆయన మీద అంటే ఫ్యాన్ పేజ్ కూడా ఉంది అని చెప్పి మీరే అన్నారు. వాడే పెట్టుకుంటూ పేజ్ లా ఎలా ఫీల్ అవుతున్నారండి? అంటే చేసినప్పుడు అండి ఫ్యాన్ పేజ్ చేసినప్పుడు అంటే మీరు అన్నది ఎలా ఉందంటే ఆయన చేశాడు, ఆయన చేసిండు కదండి. చెప్తానన్నా, ఫస్ట్ టైం నాకు బేసిక్ గా మ్యాడ్ 1 యాక్చువల్లీ ఇది చెప్పొచ్చో లేదో నేను చేసాను కానీ యూట్యూబ్ లో ఒకటి చేసినప్పుడు ఒకటి ఉందన్న. ఉంది కదా, ఒకటి ఉంది. నేను చేసింది కాదు, వేరే వాళ్ళది. అది ఎవరు చేశారో నాకు తెలుసు, ఒక పేజే తెలుసు నాకు. మ్యాడ్ రిలీజ్ అయిన తర్వాత నీ పుణ్యం అని చెప్పి నాకు ఒక 60-70 వచ్చి అలా. తర్వాత ఇప్పుడు ఇంకా కొంచెం పెరిగాయండి. యాక్చువల్లీ ఫస్ట్ వచ్చిన 10-15 ఫ్యాన్ పేజెస్ ఉంటాయి కదా, నేనేమనుకున్నాను మనకి అసలు ఎవరు ఫ్యాన్స్ ఒక్క ఫ్యాన్ ఉన్నా సరిపోద్ది అన్న స్టేజ్ లో ఉన్నాడు. నాకు ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేశారంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను కదండి. అలా ఒక 10-15 ఫ్యాన్ పేజ్లు ఫాలో కొట్టాను నేను. సో వాళ్ళు ఫాలో కొట్టిన తర్వాత నుంచి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ బాగుంటుంది. ఇన్స్టాగ్రామ్ లో మనం ఫాలో కొట్టి అంటే వాడు మమ్మల్ని బలవంతంగా ట్యాగ్ చేసి వీడు ఓపెన్ రామ్ నితిన్ అది చూసాడు అని దానికి పోస్ట్ పెడతారు. అలాంటివన్నీ అని చెప్పి నేను కొంచెం అప్పటి నుంచి సైలెంట్ అయ్యాడు. కొన్ని ఫ్యాన్ పేజీలు అయితే చేసినాను. అంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి పైన అలా కొడితే దొరికిపోతాడు వాడు. అంటే ఫాలో అయ్యి తర్వాత ఆయన ఫాలో అయ్యేటట్టు చేసుకొని అలా ఏం లేదు. అరే నీ దగ్గర లేని ఫోటోలు కూడా వాళ్ళు పెడుతుంటారా, అందుకని డౌట్ వచ్చింది. అక్కడ దొరికావు నువ్వు. ఎక్కడ ఏ ఫోటోలు చూపిస్తలే తర్వాత. నా దగ్గర లేని ఫోటోలు భయం ఏం చేసినాం మనం. అలా ఏం లేదు, నేను నా దగ్గర ఏం లేదు, ఫోన్ లో ఉంటది కదా. ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నా అంటే ఓకే. అంటే నాకు నేనేం నమ్ముతున్నా అంటే నాకు మనోజ్ అన్న క్యారెక్టర్ కళ్యాణ్ ఇచ్చిన పాపులారిటీ మీద వచ్చింది. మరి దాన్ని అయితే నేను డౌట్ చేయను. అయినా ఏం చెప్పారంటే ఇందాక నాకు అమ్మాయిలతో నేను మాట్లాడను కానీ సినిమాల్లో నేను ఎక్కువ అమ్మాయిలతో మాట్లాడే క్యారెక్టర్ ఇచ్చారు. మాట్లాడితే దొరికేస్తాను కదండి ఇలాగే. ఆ విషయంలో ఇన్నోసెంట్. ఓకే, అలాగే మీరు అంటే మీకు బ్యాక్ టు బ్యాక్ హిట్ వచ్చింది. ఆయి సినిమా కావచ్చు, మ్యాడ్ కావచ్చు, మంచి సూపర్ హిట్స్ వచ్చాయి కదా. జూనియర్ ఎన్టీఆర్ గారు మీ సినిమాలు చూసి ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఇది మార్చుకుంటే ఇంకా బాగుంటుంది ఇలాంటివి ఏమైనా చెప్పారా ఎప్పుడైనా? తప్పకుండా అండి, నన్ను ఎప్పటికప్పుడు కరెక్ట్ చేస్తూనే వచ్చారు. మ్యాడ్ 1 కావచ్చు, ఆయికి కావచ్చు. ఇప్పుడు మ్యాచ్ స్క్వేర్లో కూడా ఇప్పుడు ఆయన నిన్న చూసారనమాట, చెప్తూ ఉన్నారు ఇక్కడిక్కడ అని చెప్పి. సో ఎప్పటికప్పుడు ఆయన దగ్గర నుంచి నేను సలహాలు తీసుకుంటున్నాను, అవి మార్చుకుంటున్నాను కూడా. ఓకే, సో వన్స్ అగైన్ మీ ముగ్గురికి అయితే కంగ్రాచులేషన్స్. ఫైనల్ గా అంటే ఇప్పటి వరకు చూసిన వాళ్ళు, నేను ఇందాక చెప్పాను ఆల్రెడీ, చూసిన వాళ్ళు మళ్ళీ చూడాలి అని ఫీల్ అవుతున్నారు. చూడని వాళ్ళ కోసం ఏం చెప్తారు చెప్పండి. అదేనండి, డెఫినెట్గా ఇది థియేటర్ కోసం, వాళ్ళు ఎంటర్టైన్ అవ్వడం కోసం మాత్రం చేసిన సినిమా. థియేటర్లో చూస్తే ఈ పండగకి నిజంగానే పండగ వచ్చేస్తుంది అని మేము ఫీల్ అవుతున్నాం. థియేటర్లు మొత్తం అంత అదే కలెక్షన్స్ అదే పీచ్ అండి. మా వంశానికి మంచిగా మనీ రావాలని చెప్పి చేసిన సినిమా. అంటే జనాలు చూస్తేనే కదండి వస్తుంది. సో వాళ్ళు చూడడం కోసం ఫుల్ ఎంటర్టైన్మెంట్ అంతా ప్యాక్ చేసాం. రైట్ బుక్ మై షోలో 14,000-15,000 టికెట్స్ పర్ అవర్ బుక్ అవుతుంది. ఫర్ ఎ స్మాల్ ఫిలిం ఇట్ ఈస్ రియల్లీ గ్రేట్.
సో మీరు కూడా థియేటర్కి రండి, చూడండి. ఎవరో ఒక మెసేజ్ పెట్టారు యాక్చువల్లీ. థ్యాంక్ యూ. సమ్మర్ లో ఫస్ట్ సాలిడ్ హిట్ మూవీ అంటే మీదే వస్తుంది. ఫస్ట్ సమ్మర్ సినిమా. ఎస్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ సక్సెస్ ని మా దగ్గరికి వచ్చి మాతో సెలబ్రేట్ చేసుకుని మా ప్రేక్షకులందరినీ కూడా